పర్చూరు నియోజకవర్గంలో వీరన్నపాలెం గ్రామానికి రావటం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సోదరులు గాదె మధుసూదన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నిజంగా ఆ విషయాన్ని మీకు చెప్పాలంటే చాలా బాధేస్తుంది. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తూ ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడుతూ ఈరోజు ఈ వీరన్నపాలెం విలేజ్లో కడు పేదవాడు కౌలు రైతు ప్రస్తుత ప్రభుత్వం యొక్క తీరుకి ఆయన వేసిన పంట అమ్ముకోలేక కౌలుకు తీసుకొని కట్టలేక కూలీలకు డబ్బులు లేక ఆత్మహత్య చేసుకోవటానికి కారణమయ్యాడంటే పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పడానికి ఎక్కడా సంకోచిస్తల. అయినా ఎస్టీ మైనార్టీలను పేద కుటుంబాల్లో రైతు కుటుంబాల్లో వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు. ఈరోజు నలిగిపోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ ఈ నియోజకవర్గంలో జరిగితే సంబంధిత డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి కన్నెత్తి కూడా చూడకుండా పోయాడంటే మీరు ఎంత వైరాగ్యంతో ఉన్నారో అర్థమవుతూ ఉంది. చంద్రబాబు ఎందుకు స్పందిస్తలేదని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ఎందుకు అవగాహన లేకున్నారు? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పొగాకు రైతులే వచ్చి మా నాయకుడిని అయ్యా పొగాకేసాము మద్దతు ధర లేదని చెప్తే కంపెనీల వాళ్ళని మీ వ్యవహారం తేలుస్తా, మీరు కొనపోతే నేను కొంటా అని చెప్పి 2000 కోట్లు వ్యవసాయానికి ప్రత్యేకమైన నిధి పొగాకుకి ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గమనించలేదని అడుగుతా ఉన్నా. చంద్రబాబు ఎందుకు చూడలేకపోతామని అడుగుతా ఉన్నా. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో పొగాకేసే రైతు ఏ పొగాకైనా మద్దతు ధర ప్రకటించిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎలాంటి కొన్నారో ఏ 20,000కు 25,000 క్వింటాలకు కొన్నటువంటి బర్లీ పొగాకు నల్ల బర్లీ పొగాకుని తక్షణమే కంపెనీ వాళ్ళతో కొనిపిస్తారా? ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? ప్రత్యేకమైన నిధి అలాట్ చేస్తుందా? ఇన్ని మాటలు చెప్తాడు, ఇన్ని తీటి మాటలు చెప్తాడు, ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉండని చెప్తాడు, ప్రజలను మోసం చేసి అందరికి ఎక్కాడు. నీకు ఎందుకు గుర్తుకు రావట్లే రైతుల ఆత్మహత్యలు? ఈరోజు ఆ పిల్లల తల్లులు ఏడుస్తూ ఉంటే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. ఇలాగ ఎన్ని కుటుంబాలు ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం, ఇంకొక ఎస్సీ కుటుంబం. ఈ పరిస్థితి రాష్ట్రంలో దాపరించడానికి ఈ చేతగారి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. మరి ఈరోజు ఈ ప్రాంతంలో పొగాకు క్వింటాల్ దరిదాపు 18,000 అమ్మినాయి. 14,000 నుంచి 18,000, 20,000 కూడా కొన్నారు. అడుగైతే 6 నుంచి 10,000 దాకా కొన్నారు. ఈరోజు కొనే నాదుడు లేడు. ఈరోజు 4,000 కూడా కొనటానికి ఎవరో ముందుకు రావటంలా. పండించిన పంట తగలేసుకుంటున్నారు. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఎందుకు కాన్సన్ట్రేటివ్గా లేదు? ఈరోజు ఒక్క పత్తే కాదు, మొన్న మిర్చి జరిగింది. మిర్చి రైతు కూడా అలో లక్షణ అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మార్కెట్ యార్డ్ గుంటూరు వస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. లేదు 11,000 చిల్లరకు మేము కొంటాము, కొనిపిస్తాము, మద్దతు ధరను ప్రకటించాడు. ఈ రోజుకి మిర్చి రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. పొగాకు రైతులు ఎంత దారుణం అంటే దళారుల చేతుల్లో నలిగిపోతూ ఉన్నారు. ప్రభుత్వం పంటేసేటప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. ఎంత పంట వేస్తున్నారు, ఎంత విస్తీర్ణం వేస్తున్నారు, ఎంత దిగుబడి వస్తుంది, ఏ రేటు కొనాలి, ఎంత మద్దతు ధర. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల క్రితం మద్దతు ప్రకటించాడు. 20,000, 25,000 రైతులు అమ్ముకున్నారు, సుభిక్షంగా ఉన్నారు. పొగాకు రైతు అయితే బ్రహ్మాండంగా, అందుకే ఎక్కువగా వేయాలని కూలి చేసుకునేవాళ్ళు. చిన్న కూలీలు కూడా కౌలుకి వేసుకున్నటువంటి పరిస్థితి. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి 5 ఎకరాలు పొగాకేస్తే ఆ పొగాకి ధర లేకపోతే పెట్టుబడి వ్యయం కానీ కౌలు కానీ కూలి రేట్లు కానీ పెరగటం వలన అప్పులు తీర్చలేని స్థితిలో ఈరోజు ప్రభుత్వం స్పందించకపోవటం వలన, ప్రభుత్వం అవగాహన లేకపోకుండా పరిపాలన చేయటం వల్ల ఆయన చనిపోవటానికి కారణమయ్యారు. నాట్ ఓన్లీ పొగాకు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వ్యవసాయం చేసుకునే రైతు పూర్తిగా మునిగిపోయాడు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగలాగా, జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఇంతగా పండుగలాగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండుగారి ఆలోచనతోనే పరిపాలన చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో త్వరలోనే గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాకు తీసుకొస్తాం. ఈ కౌలు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో నిలదీస్తాం. అవసరమైతే ప్రభుత్వ పరంగా మీరు
మెడలు వంచైనా సరే రైతులను ఆదుకోవటానికి ఎన్ని చర్యలు చేయడానికి సిద్ధంగా ఉంటారో కూడా తెలియపరుస్తా ఉన్నాం. చాలా బాధాకరం. ఒక బీసీ కుటుంబం, నిజంగా ఆ కుటుంబంలో ఆ తల్లి ఏడుస్తూ ఉంటే మా సోదరుడు మా ఇన్ఛార్జ్ గారు ఏదో ఆర్థిక సహాయం చేయమంటే వెళ్తే వాళ్ళ యొక్క వ్యతలు చూస్తూ ఉంటే లోతుగా ఎందుకు ప్రభుత్వం అధ్యయనం చేయలేకపోతా ఉందో, ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుందో, వ్యవసాయం మీద పొట్టెందుకు లేకుండా పోయిందో కూడా మీరు తెలుసుకోవాలని తెలియపరుస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా, రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ, కూలి రైతులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీ పక్షాన ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. పర్చూరు నియోజకవర్గంలో గాది మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో మీకు పూర్తిగా అండగా ఉంటాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము ఈరోజు అధికారం లేకపోవచ్చు, మేము మీకు సహాయం చేయడానికి మా చేతుల్లో లేకపోవచ్చు, కానీ మీ వెంట మీకు వెన్నంటి మీ కోసం పనిచేయటానికి ఒళ్ళు వంచి పనిచేస్తామని కూడా మీకు తెలియపరుస్తూ వారి యొక్క చనిపోయినటువంటి వారికి సాంబయ్య గారికి ఆత్మకు శాంతి కలగాలని ఇలాంటి రైతుల్ని వేడుకుంటా ఉన్నా. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ వెతలు తీరటానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరు అభయపడద్దు, చిన్న చిన్న తప్పులు కూడా చేసుకోవద్దు. ఏ రైతు అయినా, ఇక్కడ చాలామంది రైతులు పొగాకేసిన వాళ్ళే కాకుండా శనగేసిన రైతున్నాడు, మిరపేసిన రైతున్నాడు, మొక్కజొన్న తెల్లజొన్న వేసిన రైతున్నాడు, అకాల వర్షాలు నష్టపోయిన రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ మనోధైర్యం కలిగే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రైతు పక్షపాతిగా ఉంటుందని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు. పొగాకు ఇంత వేశారు అనేది ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ స్టాఫ్ ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నారు, ఇంత అందరూ ఉన్నారు కూడా. ఇంత వేశారని తెలిసినప్పుడు దానికి ముందే మనం పకడ్బందీగా ప్రణాళిక అన్నీ తయారు చేసుకోవాలి. అట్లా కాకుండా ఈ రోజున మేము కమిటీ వేశాము, కమిటీ వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి దాదాపు 2 నెలల నుంచి అదే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మటుకు సమంజసం? రైతులు అమ్ముకునే టైంలో, రైతులు కోతలు కోసి అమ్ముకునే టైంలో మనం కొనుక్కుంటే వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కానీ అలా కాకుండా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా అమ్ముకోవాలో అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు మేము కమిటీ వేశాము. పోయిన నెలలోనే కొంటారు, గవర్నమెంట్ అన్ని కంపెనీస్కి మేము చెప్పాము కొంటారు అని చెప్పున్నారు. కానీ ఇంత మటుకు అది జరగట్లేదు. నేను కోరుకునేది ఒకటే గవర్నమెంట్ని, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ద్వారా కొంటారా, రైతులను ఆదుకోండి. అది గవర్నమెంట్ మార్కెట్ ద్వారా కొంటారా, లేకపోతే గవర్నమెంట్ వచ్చి కూర్చొని ఒక రేట్ ఫిక్స్ చేసి కొంటే అది ఏమవుతుందంటే ఇప్పుడు ప్రైవేట్గా మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా ఆ రేట్ కంటే తక్కువ పెట్టి కొనలేరు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ అవుతుందో ఆ రేట్ కంటే ₹1 ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది ప్రైవేట్ కంపెనీస్. అప్పుడు ఆ విధంగా మనం రైతులను ఆదుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలు, మీరు 2 సంవత్సరాల క్రితం చూడండి, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ళు రైతులు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఏదో ఎందుకో తెలియదు. కానీ మనకి తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే రైతులు ఇబ్బంది పడటం స్టార్ట్ అయిపోతాయి. 75 to 80% మన రైతు ఆధారిత రాష్ట్రం కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుకునేది, పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మమ్మల్ని అందరినీ పిలిచి కూడా మమ్మల్ని అందరూ మీరంతా రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కోండి అని చెప్తా ఉన్నారు మీరందరూ. అందుకని ఈ రోజున నాగార్జున గారు కూడా ఆ స్పెషల్ దీని మీదే వచ్చున్నారు, ఆయన కూడా చూస్తున్నారు. ఈయన కూడా తాడేపల్లి ఆఫీస్లో మొత్తం అంతా కూడా మేము చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అందరూ కూడా ప్రతి గ్రామం వెళ్ళి రైతుల్ని పరామర్శించి రైతులను ఆదుకోండి, రైతులను ఏ విధంగా మీరు ఇచ్చేస్తారని చెప్తా ఉన్నారు. అందుకని మేమందరూ కూడా ఇదే చేయాలని నిశ్చయించుకున్నా ఉన్నాం. అన్ని రకాల పంటలు, ఒక పొగాకే కాదు, మిర్చి, శనగ, మినుము అన్ని రేట్లు పడిపోయినాయి. ఇది ఒక్కటే గమనించాల్సింది. మేము నీరుడు ఒక 5 ఎకరాలు పొగతాట వేసుకున్నాం, ఈ ఏడు కూడా ఒక 5 ఎకరాలు పొగతాట వేసుకున్నాం. నీరుడిది అమ్మలేదు, ఏటిది కూడా అమ్మలేదు. అది పొగాకు రేట్ లేదు, దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. మాకు ఆ డబ్బులు లేవు. నీరుడు 5 ఎకరాలకి అప్పులు తీసుకొచ్చాడు, అయ్యి ఇది చేయగా. ఈ ఏడు కూడా 5 ఎకరాలకు అప్పులు తీసుకొచ్చాడు డబ్బులు. పొగాకు రేట్ లేదు, అవన్నీ ఆలోచించుకున్నాడు. నా భర్త బిడ్డలని కాలేజీలో చదివిస్తుంటే సంక్రాంతి సెలవులకి తీసుకొద్దామని వెళ్తే యాక్సిడెంట్ అయ్యింది. పక్కకి ఇరిగి కాలు ఇరిగింది. 6 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం పనికి వెళ్ళకుండా ఉన్నాడు. నేను కూలికి వెళ్ళేదాన్ని. నా బిడ్డ 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ పిల్లాడు పరీక్షలు రాసేటప్పుడు ఇక్కడ మెడకాడ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. దానికి అప్పులు తీసుకొచ్చే డబ్బులు
అప్పులు ఏం చెయ్యాలా సోదా అనేవాడు. ఎందుకో కాకుండా కదా ఎట్టో వడ్డీలన్నీ చేసుకునేవాళ్ళం అనుకునేవాళ్ళం. దాని గురించి ఆలోచిస్తుంటే మేమే దేవుడు ఏదో సహాయం చేస్తాడులే అప్పుడు అనుకుని ఉండేవాళ్ళం. మాతో బాగానే ఉన్నాడు. ఆ రోజు రైతులు కూడా ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాము, అన్నం కూడా తిందాము. 4 రోజుల నుంచి పైన కొనుక్కుంటున్నాము. ఇంట్లో ఎండకు వేడిగా ఉంటుందిలని పైన కొనుక్కుంటున్నాం. కొనుక్కునేటప్పుడు కూడా నాతో నవ్వుతా బాగానే ఉంటాడు. పొద్దున్నే మట్టి పనికి వెళ్తున్నాము మేము. ఒక 4 రోజుల నుంచి ఇద్దరం ఆహార పనికి వెళ్తున్నాము. పొద్దున్నే పెందలాడి వెళ్దాం యశోదాన్ని కూడా చెప్పాడు నాతో. రెండింటప్పుడు చూసుకుంటే కూడా పక్కనే ఉన్నాడు. ఆ రోజు రేత్రి నాతో బాగానే ఉన్నాడు, పిల్లలతో బాగానే ఉన్నాడు. తర్వాత రోజు 3:30కి మేము లెగిసి ప్రార్థన చేసుకుంటామని నేను లెగిసే తల్లికి పక్కన లేడు టాయిలెట్కి వచ్చాడు అవనని కిందకు వచ్చే తల్లికి తలుపు వారంపుగా తీసుంది. ఏంటి తలుపు తీసుందని తలుపు తీసి లోపలికి వచ్చే తల్లికి లైట్లు వేసినాము.